హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో కాకరకాయ వెల్లుల్లి కారం చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాకరకాయతో చాలా రకాలు చేస్తూనే ఉంటాం కదండి. ఒక్కసారి ఇలా వెల్లుల్లి కారం కూడా చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. కాకరకాయ చేదు కూడా ఉండదు, ముక్కలు క్రిస్పీగా వేగి బాగుంటుంది. నోటి కారం కారంగా భలే రుచిగా ఉంటుంది. అలాగే ఇది మనకి నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవదు. కాకరకాయ వెల్లుల్లి కారానికి కాకరకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. కాకరకాయలని బాగా కడిగి పైన లైట్గా చెక్కు తీసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. లైట్గా చెక్కు తీయడం వల్ల బాగుంటుంది. చూడండి, ఇలా కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి, మరీ పల్చగా కట్ చేసుకోకూడదు. అలాగే ఇందులో గింజలు కానీ ఏమీ తీయాల్సిన అవసరం ఉండదు. ఆ గింజలు కూడా వేగుతాయి కాబట్టి చాలా బాగుంటుంది కరకరలాడుతూ. ఇందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొలతే ఉండదు, నేను ఒక 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను. ఇలా ఉప్పు పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టేసి ఒక్క అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయ ముక్కల్లో నీరు వచ్చి చేదు తగ్గుతుంది. కాకరకాయ ముక్కలు కూడా త్వరగా వేగుతాయి, క్రిస్పీగా ఉంటాయి. ఈ లోపల మనం వెల్లుల్లి కారం చూద్దాం. మిక్సీ జార్లో 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇవి పచ్చివేనండి, వేయించాల్సిన అవసరం ఉండదు. ఇది మరీ మెత్తగా పౌడర్ లాగా ఏమీ అవ్వదు. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల కారం వేసుకోవాలి. 1/2 కేజీ కాకరకాయలకి ఈ మాత్రం కారం పడుతుంది. కారం తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు. మీకు అంతగా కారం చాలలేదు అనుకుంటే తర్వాత చూసి వేసుకోవచ్చు. వెల్లుల్లి రేఖలు నేను 1 వెల్లుల్లిపాయ తీసుకున్నానండి. ఇది వెల్లుల్లి కారం కాబట్టి వెల్లుల్లిపాయ ఎక్కువే పడుతుంది. అలాగే 2 స్పూన్ల ఎండు కొబ్బరి తురుము. నేను ఎండు కొబ్బరి ముక్కని క్యారెట్ తురిమేది ఉంటుంది కదా, దాంతో తురుముకున్నాను. ఇలా ఇవన్నీ వేసి ఇలా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే బాగుంటుంది. మనకి వెల్లుల్లి కారం తయారైంది. ఈ కారం కాకరకాయకే కదండి, మీరు చాలా రకాల ఫ్రైలో వేసుకోవచ్చు. బంగాళదుంప, దొండకాయ, బెండకాయ, వంకాయ ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది. చూడండి, అరగంట తర్వాత ఈ విధంగా ఉంటాయి. కొంచెం నీరు వచ్చినట్టు అవుతాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొన్ని ముక్కలు తీసి ఇలా గట్టిగా పిండి ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు ఇలా చేయడం ఇష్టం లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా కాకరకాయ ముక్కలను కట్ చేసుకొని నూనెలో వేయించేసుకోవచ్చు. కానీ అలా చేసిన దానికి నూనె ఎక్కువ పడుతుంది, అవి వేగడానికి కూడా కాస్త టైం పడతాయి. మీరు కాకరకాయతో ఏం చేయాలి అనుకున్నా సరే ముందు ఈ విధంగా చేసి తర్వాత పులుసు కానీ, కూర కానీ, ఫ్రై కానీ ఏదైనా చేయొచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారు. చూడండి, కాకరకాయ ముక్కలన్నీ ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేగడానికి కాస్త టైం పడుతుందండి, మంట మాత్రం పెంచకూడదు. ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవి వేగేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అన్నీ సమానంగా వేగుతాయి. అలాగే త్వరగా వేగుతాయి కదా అని పైన మూత పెట్టద్దు. మూత పెట్టారనుకోండి ఇవి మెత్తగా అయిపోయి పేస్ట్లా అయిపోతాయి, ముక్కంతా చెదిరైనట్టు అయిపోతాయి. ఇలా ఉండవు. మీరు మామూలు కాకరకాయ ఫ్రై చేయాలి అనుకున్నప్పుడు ముక్కలు ఇంత లావుగా కాకుండా కొంచెం సన్నగా కట్ చేసుకున్నారనుకోండి ఎక్కువ క్రిస్పీగా ఉండి బాగుంటుంది. కానీ వెల్లుల్లి కారం, ఉల్లి కారానికి ఈ విధంగానే కట్ చేసుకోవాలి. చూడండి, కాకరకాయ ముక్కలు ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం, తగినంత ఉప్పు, కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇంకా వెల్లుల్లి కారం వేసాక ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదండి. 1-2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. కారం తక్కువ ఉంది అనుకుంటే ఇప్పుడు కారం కూడా వేసుకోవచ్చు. చూడండి, 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. కొంచెం రంగు మారుతాయి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, కాకరకాయ వెల్లుల్లి కారం తయారైంది. చాలా చాలా బాగుంటుంది. అన్నంలో తినేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. ఇది మనకి నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.